ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇరాన్. ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా ఇతరితర ఎలా చూసుకున్నా పసికూన లాంటిది. కానీ ఎక్కడా తగ్గేదేలే అని చెబుతుంది. ఇప్పటికే దాదాపు 10 రోజులు అవుతున్నా అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భీకరమైన పోరు సాగిస్తున్నా ఇరాన్ మాత్రం ఏమాత్రం జంకు గొంకు లేకుండా రెడీ అంటుంది. గుండె నిండా టన్నుల కొద్దీ ధైర్యం ఉంది అంటుంది. ఒక దేశంగా చూస్తే ఇరాన్ ఇంతలా అగ్రరాజ్యం మీద పోరాటం చేయడం గ్రేట్ అనే అంటారు. కానీ దాని వెనుక బలమైన ధీమా ఏంటి అన్నదే చర్చగా ఉంది. ఇజ్రాయెల్‌తో ఎవరు యుద్ధం చేసినా చుక్కలు చూపిస్తుంది అని అంటారు. ఎందుకంటే రక్షణ పరంగా ఇజ్రాయెల్ అలాంటిది మరి. ఆయుధ సంపత్తితో పాటు అత్యాధునిక టెక్నాలజీని మిక్స్ చేసి మరి యుద్ధాన్ని నడిపిస్తుందని, అలాంటి ఇజ్రాయెల్‌కి అమెరికా తోడైంది. దాంతో ఈ రెండు దేశాల మధ్య నిలిచి గెలవడం ఇరాన్ వశం అయ్యేనా అని అంతా చర్చించుకునే పరిస్థితి ఉంది. యుద్ధం మొదలైన కొద్ది గంటల్లోనే ఇరాన్ అధినేత సుప్రీం లీడర్ ఖమీనేని లేకుండా చేశారు. దాంతో తలతెగిన మొండెంల మాదిరిగా ఇరాన్ తయారవుతుంది అని కాకావికాలు అవుతుందని భావించారు. కానీ 10 రోజుల పాటు అలుపెరగని యుద్ధానికి ఇరాన్ సిద్ధం కావడం అంటే ప్రపంచమే నివ్వెరపోతుంది. మేమే గెలిచామని పైకి ఎంతలా బిరాలు పలుకుతున్నా ఇరాన్‌తో కొలిక్కి రాని ఈ యుద్ధాన్ని చూసి అమెరికాకు కూడా ఏం చేయాలో పాల్పడడం లేదు అని అంటున్నారు. ఒకవైపు చూస్తే అమెరికా ఇరాన్ని ఎలాగైనా లొంగదీయాలని, తమ రాజ్యం అక్కడ స్థాపించాలని గట్టిగానే ప్రయత్నమే చేస్తుంది. అయితే ఇరాన్ మాత్రం ఏ విధమైన ఒత్తిళ్లకు తాము తల వంచము అని స్పష్టం చేస్తుంది. తమ మీద జరుగుతున్న దాడులకు ఇంతకు ఇంత బదులు ఇస్తామని కూడా సవాలు చేస్తుంది. అసలు ఇరాన్ వెనుక ఉన్నదేంటి? ఇంత డేరింగ్ ఎలా వచ్చింది అంటే ఒకటే జవాబు దొరుకుతుంది. అంతే. అయితే చమురు అస్త్రం ఈ రోజున ప్రపంచం అనే బండిని నడిపించడానికి చమురు చాలా అవసరం. ఇంధనం లేకపోతే ఈ ప్రపంచం కదిలేదే ఉండదు. అందుకే అమెరికా ఎంతలా టార్గెట్ చేస్తున్నా ఇరాన్ మాత్రం తమ వద్ద ఉన్న చమురు అస్త్రాన్ని ముందుకు పెడుతుంది. దానితో ప్రపంచాన్ని అమెరికా మీదుగా ఎగదొరవచ్చు అని చూస్తుందని కూడా అంటున్నారు. యుద్ధం అన్నది తొందరలో ముగియదని, ఎంత కాలమైనా చేస్తామని అమెరికా అంటుంటే ఇరాన్ మాట ఎలా ఉన్నా ప్రపంచం మాత్రం బెదిరిపోతుంది. ఎందుకు అంటే చమురు సంక్షోభం తలెత్తుతుంది అని, దానివల్ల అన్ని దేశాలు ఇబ్బందుల్లో పడతాయి అన్నది ఇరాన్ మార్క్ వ్యూహం. ఇదే అసలు నిజం కూడా. కొన్ని రోజులు అయితే ఏ దేశమైనా తట్టుకుంటుంది. కానీ దీర్ఘకాలం యుద్ధం జరిగితే మాత్రం ఇంధన కొరత దేశాలు అల్లల్లాడతాయి. దాంతో ఆయా దేశాలు అన్ని ట్రంప్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెట్టడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇది ఇరాన్ ధైర్యాన్ని పెంచుతుంటే మరో అంశం కూడా ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించేలా చేస్తుంది. అదే ఇరాన్ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు. వాటినే టార్గెట్ చేసుకొని ఇరాన్ దాడులు చేస్తుంది. ఇరాన్ దెబ్బకు అమెరికా స్థావరాలు అన్ని ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి. అవన్నీ మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి కానీ, తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి కానీ అమెరికాకు అతిపెద్ద ఆర్థిక సవాల్. అందుకే అమెరికా మీద ఇరాన్ వ్యూహాత్మకంగానే యుద్ధం చేస్తుంది. ఈ దెబ్బకు పెద్దన్న వైపు నుంచి దిగి రావాల్సిందిగా ఉంటుంది. కానీ తమ వైపు నుంచి అదిరేది బెదిరేది లేదని ఇరాన్ పట్టుబట్టి కూర్చుంది. సో ఇరాన్ ధీమాను చూసి అమెరికా అయినా, ఇజ్రాయెల్ అయినా ఏదో నాటికి వెనక్కి తగ్గుతాయి అన్నదే ఇప్పుడు అంతటా సాగుతున్న చర్చ. చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది.